కాసేపట్లో రెండో రోజు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఆర్థిక సర్వే 2025-26ను ప్రవేశపెడతారు. రాజ్యసభలోనూ ఈ నివేదికను టేబుల్ చేస్తారు. ఎకనామిక్ సర్వేను భారత ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ నేతృత్వంలోని ఆర్థిక శాఖ బృందం తయారు చేసింది. పార్లమెంటు రెండో రోజు సమావేశాలు, ఎకనామిక్ సర్వేపై మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయి. రెండో రోజు ఇది. నిన్న రాష్ట్రపతి ప్రసంగంతో, ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల్లో మరొక కీలకమైనటువంటి అంశం ఆర్థిక సర్వే ఇంట్రడ్యూస్ చేయడము. అది కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు సభల్లో, ఇటు లోక్సభలో మొదట లోక్సభలో టేబుల్ చేస్తారు, ఆ తర్వాత రాజ్యసభలో దాన్ని టేబుల్ చేస్తారు. చాలా దేశ ప్రజలందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తూ ఉన్నారు రేపటి 1వ తారీఖున ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్కు సంబంధించి. అయితే ఎకనామిక్ సర్వే కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకున్నారో, ఏవైతే టార్గెట్స్గా పెట్టుకున్నారో అవి రీచ్ అయ్యామా లేదా అనేది ఎకనామిక్ సర్వేలో పొందుపరుస్తారు. అంశాల వారీగా, రంగాల వారీగా సాధించినటువంటి పురోగతి కావచ్చు, లేకపోతే ఎదురైనటువంటి ఛాలెంజెస్ కావచ్చు, అన్నింటినీ కూడా ఈ ఎకనామిక్ సర్వేలో పొందుపరుస్తారు. రంగాల వారీగా సాధించినటువంటి గ్రోత్ రేట్ కావచ్చు, అలాగే పర్సన్ వైజ్గా పర్ క్యాపిటా ఇన్కమ్కి సంబంధించినటువంటి పురోగతి, అలాగే రాష్ట్రాలకు సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్, వీటన్నింటినీ బేరీజ్ వేస్తూ ఎకనామిక్ సర్వేని రూపొందిస్తారు. వాటికి సంబంధించి అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్యుమెంటల్గా, అలాగే వాటికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలతోటి ఈ ఎకనామిక్ సర్వే అనేది కూడా ఉంటుంది. లాస్ట్ ఇయర్ కేంద్ర ప్రభుత్వ పర్ఫార్మెన్స్కి, ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, లేకపోతే ఉద్యోగ కల్పన, మానవాభివృద్ధికి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి చర్యలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, అలాగే రంగాల వారీగా ఇటు ఇప్పటికే మధ్యతరగతి పరిశ్రమలు కావచ్చు, చిన్న భారీ మధ్యతరగతి పరిశ్రమలు, వీటికి సంబంధించినటువంటి సాధించినటువంటి గ్రోత్ రేటు, ఎక్స్పోర్ట్స్, అలాగే ఇంపోర్ట్స్, ఇట్లా వీటన్నింటికి సంబంధించిన సమాహారంతో పూర్తి స్థాయి అంకెలతో సహా ఈ ఎకనామిక్ సర్వేలో వాటికి సంబంధించినటువంటి వృద్ధి రేటుని కావచ్చు, లేకపోతే ఏదైనా ఎదురైతే ఛాలెంజెస్ని వాటన్నిటిని కూడా ఎకనామిక్ సర్వేలో పొందుపరుస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇది లాస్ట్ ఇయర్ పెట్టుకున్నటువంటి గోల్స్ని కేంద్ర ప్రభుత్వం రీచ్ అయిందా, లేకపోతే ఎక్కడి వరకు ఆ ప్రయాణం సాగిందా అనే దాంట్లో ఈ ఎకనామిక్ సర్వేనే ఒక కీలకమైనటువంటి పాత్ర అనేది కూడా పోషిస్తుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ ఓవరాల్ పర్ఫార్మెన్స్కి సంబంధించి ఎకనామిక్ సర్వే అద్దం పడుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి సంబంధించి, అంటే ఇప్పుడు 1వ తారీఖున ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్కి సంబంధించి మనకు ఒక లాస్ట్ ఇయర్ సాధించినటువంటి ఫలితాలు కావచ్చు, అలాగే నెక్స్ట్ ఇయర్ ఉండేటువంటి టార్గెట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టేటువంటి ఎకనామిక్ సర్వే పైన అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రంగాల వారీగా సాధించినటువంటి వృద్ధి రేటుకు సంబంధించి కావచ్చు, అలాగే లాస్ట్ ఇయర్ మొత్తంగా ఎదురైనటువంటి ఛాలెంజెస్ అన్నింటినీ కూడా ఈ ఎకనామిక్ సర్వేలో పొందుపరుస్తారు. మొదట లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తారు, ఆ తర్వాత రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక రేపు ఎల్లుండి సెలవు ఉంది. 1వ తారీఖున తిరిగి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. 1వ తారీఖున బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెడతారు. దానికంటే ముందు రాష్ట్రపతిని కలవడం, కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎకనామిక్ సర్వే పైన కూడా ఆల్మోస్ట్ వాటికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక అంతా కూడా సిద్ధమైంది. దాంట్లో ఉన్నటువంటి అంశాలపైన మరి కాసేపట్లోనే క్లారిటీ అనేది కూడా రాబోతా అవసరం అంతే.